కామారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములు వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పరమల్ల, అలాగే షెట్పల్లి, సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010లోనే పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోక మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లిస్తారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. భూములు వేలం వేస్తామని కూడా హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకొని 15 ఏళ్లుగా కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో 5 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఇప్పుడు అది 15 లక్షల రూపాయలకు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడంపై రైతులకు భారంగా మారింది. దీంతో వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ అధికారులు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు.